వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్ లో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అంబేద్కర్ భవనం నుంచి భవానీ నగర్ కామన్ వరకు నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి సుమారు 52 లక్షలు మంజూరు కావడంతో స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ప్రజా సమస్యలకు వెంటనే స్పందిస్తూ అభివృద్ధి పనులు మంజూరు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తందూరి రాజు, పీజీ సుదర్శన్, నెమలి అనిల్, కోయగుర బాలరాజ్, ప్రభాకర్ రెడ్డి, పర్వతాలు, జమీలా బేగం, సురేష్, ఎస్వి కిట్టు, జానీబాయ్, మహేష్ నాయక్, శ్రీనివాస్, రాజేష్, శ్రీకాంత్ రెడ్డి, నిర్మలారెడ్డి, ఉపేందర్ రెడ్డి, సాయి, శైలజ, లావణ్య, ఇంతియాజ్, ఇర్షత్ బాను, జయంత్, వినేష్ యాదవ్, మైథిల్ బోస్, పర్వీజ్, సత్యం, ఫిరోజ్, అను, రవి, వెంకటేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పెద్ద సంఖ్యలో కాలనీ వాసులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజ్కుమార్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈ రోజే కాదు, గత 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పథకాలు ఇచ్చేసాము. ముఖ్యంగా గత 10 సంవత్సరాలల్లో మల్లాపూర్ రోడ్ ఎట్లుండే, డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుండే, ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఎట్లయింది ప్రజలు గమనించాలి. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మేరతో గెలిపించాలి. దీనికి ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే, పరమేశ్వరన్న దాదాపు ఒక మల్లాపూర్కే 100 కోట్ల రూపాయలు దాకా కేటాయించిండు. అంటే ప్రత్యేక శ్రద్ధ పెట్టి వచ్చే ఎలక్షన్లలో మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. జై కాంగ్రెస్. మల్లాపూర్ అభివృద్ధి పదంలో నడిపించాలంటే మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మేము అధికారంకి వచ్చినప్పటి నుంచి ఈ 2 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి ఏందో, దానికంటే ముందు ఏం అభివృద్ధి ఉందో ప్రజలందరూ గ్రహిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన వచ్చే బడ్జెట్, మా రేవంత్ అన్న ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ ఎటు ఒక వేరే దారి మరలకుండా, దాన్ని దుర్వినియోగం చేయకుండా ఆర్నిషలు ఆ బడ్జెట్ అనేది మన ప్రజా సంక్షేమం కోసమే వాడాలి అనే ఉద్దేశంతో మా ఇన్ఛార్జ్ మా పరమేశ్వరన్న గారు శ్రమిస్తున్న కృషి కానీ, వాళ్ళు పడుతున్న కష్టం కానీ మేము చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాము. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము చాలా గర్విస్తున్నాము. ఇదే విధంగా మేము చెప్పేది ఒకటే, ప్రజలారా గమనించండి, ప్రజలారా అందరు చూడండి, ఈ 2 ఏళ్లలో ఏం అభివృద్ధి ఉందో దానికేముందో అన్నీ చూడండి. ఇంకొకటి మేము ఎప్పుడు చెప్పేది ఒకటే, మా పబ్లిక్కి మేము ఒకటే చెప్తున్నాం, ఎప్పుడు చెప్పేటట్టు మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ఒక విన్నపం ఏంటంటే, అభివృద్ధి కోరే వంతు మీదైతే పనిచేసి చూపించే వంతు మాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇలాగే ముందుకు సాగుతూ మా రేవంత్ అన్న గారి అండదండలతో, మా పరమేశ్వరన్న గారి చొరవతో ఇలాగే ముందుకు సాగుతూ మా డివిజన్ని, మా మల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న డివిజన్లందరినీ, అన్ని డివిజన్లు మేము ఇలాగే అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన మా బస్తీవాసులకు, మా కుటుంబ సభ్యులు, మా కుటుంబ సభ్యులకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు మల్లాపూర్ డివిజన్ అనేది గత 10-12 సంవత్సరాల నుండి కూడా దగాపడ్డ తెలంగాణ ఎట్లుండేనో మల్లాపూర్ అట్లా అయిపోయింది. దాన్ని విముక్తి కలిగించిన ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన పరమేశ్వర్ రెడ్డి గారికే చెప్తుంది. ఇలా మనం చూస్తున్నాం, 10 సంవత్సరాల కింద ఒక రోడ్ వేయాలన్నా, ఒక డ్రైనేజ్ లైన్ వేయాలన్నా కానీ 10 సంవత్సరాల నుంచి కార్పొరేటర్ చుట్టూ తిరగని నాయకులు లేడు, తిరగని బస్తీలు లేవు, తిరగని కాలనీలు లేవు. ఇలా తనకేమైనా అభివృద్ధి జరిగితేనే బస్తీలకు అభివృద్ధి జరిగింది తప్ప తన జేబులో మాల్ పోంది ఇలా రోడ్డు మీద మాలు పల్లె. ఇలా దానికి గమనించిన బస్తీవాసులు కావచ్చు, కాలనీవాసులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆశ్రయించడంతో బస్తీల కాలనీల డ్రైనేజ్ లైన్ వేస్తూ సీసీ రోడ్ వేసుకుంటూ పోతున్నాం. ఇలా గతంలో వాళ్ళు చేసిన ఏమున్నాయంటే, డ్రైనేజ్ లైన్ ఎట్లున్నా సరే మీదికెళ్ళి రోడ్ వేసుకుంటూ పోయి ఓట్లాడిన ఘనత వాళ్ళది.
ఇవాళ మేము రోడ్ వేయకున్నా సరే ఫస్ట్ డ్రైనేజ్ లైన్ వేసినాకనే రోడ్ వేసే ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలి. గత పాలకులకి నేటికున్న పాలకులకి గతంలో చేసిన రాజకీయం వాళ్ళ సొంత స్వర్గాలకే పాల్పడదు తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది పేదవాడి కడుపు నింపే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇలా వాళ్ళు చేసింది ఏముందో మనము ఒక్కొక్కటిగా చెప్పుకుంటే ఇలా మనం సన్న బియ్యం ఇచ్చినాం. ఇలా వాడు సన్న బియ్యం ఇస్తే 2000 కోట్లు ఎక్కువ అవుతుంది అని చెప్పి కేటీఆర్ఏ మాట్లాడిన ఘనత వాళ్ళ బీఆర్ఎస్ పార్టీది. ఇలా రేషన్ కార్డు ఇస్తే ఇయ్యలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే ఇలా లక్షలాది మనము రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఇయ్యాలని కూడా ఎంఆర్ఓ ఆఫీస్ ఓపెనే ఉంది. రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకున్నట్టు ఇప్పటికీ ఓపెనే పెట్టినాం. ఇలా గత పాలకులకి ఇలా ప్రజా పాలన అనేది ఒకసారి బస్తీ వాసులు కావచ్చు, కాలనీ వాసులు కావచ్చు, యావత్ మల్లాపూర్ మొత్తం అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీతోనే మనకు అభివృద్ధి చెందుతుంది. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించండి. కాంగ్రెస్ పార్టీని మీరు బలోపేతం చేయండి. మీ కాలనీకి ఏ కష్టం ఉన్నా తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లో ఏదైతే సీసీ రోడ్డు మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి మన భవానీ నగర్ బాక్స్ డ్రైనేజ్ వరకు 52 లక్షలు శాంక్షన్ చేసిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా మల్లాపురం డివిజన్ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి గారికి అలాగే అదేవిధంగా మా ప్రియతమ నాయకుడు పరమేశ్వరన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఉప్పల్లో 10 డివిజన్లు ఉంటే 10 డివిజన్లలో ప్రత్యేకంగా మా మల్లాపూర్ డివిజన్కి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది. అదేంది మల్లాపూర్ పాత బస్సే కానీ, గ్రీన్ హిల్స్ కాలనీ కానీ, ఇవాళ ఓల్డ్ విలేజ్ కానీ, ఎస్సీ బస్సు కానీ ప్రతి బస్సుకి ఒకప్పుడు గత 20 ఏళ్ల కింద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందో అదే అభివృద్ధి ఇప్పుడు జరిగింది. గత 10 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఏది నానా తూతూ మంత్రంగానే ఏది మీ షోపుట పనులు అయినాయి కానీ జెన్యూన్గా మాత్రం బస్సులలో మాత్రం జరిగింది మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు జరిగింది. ఈరోజు మేము గవర్నమెంట్ వచ్చిన 2 ఏళ్లకు దాదాపు మా అన్న గెలవకున్నా కూడా ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పని చేసి నిధులు మా మల్లాపురంకి ఇవ్వడం జరిగింది. దానికి మా పరమేశ్వరన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో ఇప్పుడు ఏదైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయో మీరు అందరు చూశారు. ఘన విజయం సాధిస్తున్నాము. ఎక్కువ సీట్లు మన కాంగ్రెస్ గవర్నమెంట్కి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు పబ్లిక్. అదేవిధంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇదే విధంగా పట్టం కడతారని ఇంకా ఏవైతే ఇప్పుడు మేము లేకున్నా కార్పొరేటర్ లేకున్నా కూడా మేము స్థానికులం మేము ఏదైతే నాయకులం ఉన్నామో మా అన్నని రిక్వెస్ట్ చేసుకుని నిధులు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా రాబోయే ఎలక్షన్స్లలో ఏవైతే మా కార్పొరేటర్ మనం గెలిపించుకుంటే ఇంకా భారీగా నిధులు తెచ్చి ఈ మల్లాపూర్ని ఎక్కువగా డెవలప్ చేసి చూపిస్తామని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.